బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు ఉన్నారు. రేపటి దశాబ్ది వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరు కానున్నారు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు ఉన్నారు. రేపు రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ని పిలిచేందుకు వెళ్లారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు పరేడ్ గ్రౌండ్లో ముమ్మర ఏర్పాట్లు కూడా చేశారు. పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్ అలాగే గన్ పార్క్ పరిసరాల్లో కూడా ఆంక్షలు విధించారు. గవర్నర్ తో సీఎం భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ తో అందిస్తారు. వెంకట్, భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వెంకట్? ప్రసన్న, దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వము సిద్ధమైందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల క్రితం నుంచే దశాబ్ది ఉత్సవాలపైన పూర్తి ఏర్పాట్లు కసరత్తులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే రేపటికే అంటే తెలంగాణ ఏర్పడి రేపటితో 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అన్ని పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం పలుకుతోంది. అందులో భాగంగానే కీలక నేతలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలు కీలక నేతలు, తెలంగాణకు సంబంధించిన మేధావులు, ఇట్లాంటి రచయితలు, ఇట్లాంటి కవులు, కళాకారులు, ముఖ్య నేతలందరినీ కూడా ఇప్పటికే ఆహ్వానం పలికినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఇవాళ గవర్నర్ని ఆహ్వానించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రాజ్భవన్కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్కు ఆహ్వాన లేఖ అందించారు. ఇద్దరు కూడా రేపు దశాబ్ది ఉత్సవాలకు ఖచ్చితంగా రావాలంటూ కూడా గవర్నర్ రాధాకృష్ణన్ను ఆహ్వానించినటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే గవర్నర్ ఆహ్వానించి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాజ్భవన్ నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఇక రేపు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినటువంటి అధినేత్రి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రేపు ముఖ్య అతిథిగా రాష్ట్రానికి రాబోతున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా గ్రాండ్గా సోనియా గాంధీని సన్మానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ముఖ్య అతిథిగా రేపు సోనియా గాంధీ రాబోతున్నారు. తెలంగాణ గీతంతో పాటు తెలంగాణ తల్లిని ఆవిష్కరణ జరపబోతున్నారు సోనియా గాంధీ చేతుల మీదుగా. ఇక తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ ఏం మాట్లాడతారనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక పోరాటాలు, అనేక బలిదానాలు, సుదీర్ఘమైన పోరాటాలు జరిగిన తర్వాత జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ 10 ఏళ్లలో అనేక విధ్వంసాలు జరిగినాయి గత కేసీఆర్ పాలనలో. వీటిని సవరించాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకే ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వైఫల్యాలన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నీళ్లు నిధులు నియామకాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. దానికి ప్రకారంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసి ప్రజలకు తెలంగాణకు సంబంధించిన ఏదైతే సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడేలా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ ఇప్పటికే గేయం సిద్ధమైంది. దాదాపు 2 నిమిషాల నిడివిగల ఒక గేయం, తెలంగాణ గేయం రేపు ఆవిష్కరణ ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లోగోకు సంబంధించిన అంశం కూడా కొన్ని రోజులుగా కొంత చర్చకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ లోగో మీద కూడా సరైన సమయంలో కొంత సమయం తీసుకొని మేధావులు, రచయితలు, విద్యార్థులు, తెలంగాణకు సంబంధించిన అందరికి మేధావులందరి అభిప్రాయాలు సేకరణ తర్వాత, తెలంగాణ ప్రజల అభిప్రాయాల సేకరణ తర్వాత అసెంబ్లీలో లోగోకు సంబంధించిన తుది రూపం చేసేందుకైతే అసెంబ్లీలో చేసి తీర్మానం తీసుకుంటామనేది కూడా స్పష్టంగా ఉంది. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని వచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఒక్కొక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి ఆ విధమైనటువంటి పాలన అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలే కాదు, ఈ 10 ఏళ్ల విధ్వంసాన్ని కూడా సరిచేయవలసిన సంకల్పంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక అనేక ఒడిదుడుకులు, అనేక విమర్శలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటికి ధీటుగా ప్రజలకు చేయవలసిన ప్రజా పరిపాలన అందిస్తే కనుక ఈ 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయవచ్చు అనే ఆలోచనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఆర్థికంగా కొంత వెనుకబాటుకు ఉన్నప్పటికీ ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్ళాలనైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. ఈ 10 ఏళ్లలో ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం ఆకాంక్షించారు, ఏదైతే కలలు కన్నారు, నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే తెలంగాణ ఏర్పడిందో అవి పూర్తి స్థాయిలో నెరవేరలేదనేది చాలా ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి దశాబ్ది ఉత్సవాలు వచ్చాయి కాబట్టి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఈ 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఆస్తుల విషయం కూడా పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఆస్తులకు సంబంధించిన అంశం కూడా ఉంది. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇట్లా ప్రజలకు ఇచ్చిన అంశాలతో పాటు ఇటు తెలంగాణ ప్రజలు ఆకాంక్షించినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ తెలంగాణను సవరించాల్సిన అవసరం ఉంది. ఈ సవరించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ల కళను ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అందుకనే రాష్ట్రానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేకమైనటువంటి ఆమెకి అభినందనలు తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రేపు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో తెలంగాణను ఉద్దేశించి సోనియా గాంధీ ఏం మాట్లాడతారనేది కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే వారం రోజుల పాటు ఇటు పోలీసుల కవాతులకు సంబంధించిన రిహార్సల్ కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ దశాబ్ది ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీసుల కవాతు కావచ్చు, నృత్యాలు కావచ్చు, తెలంగాణ సాంప్రదాయాల కళలు కావచ్చు, ఇవన్నీ కూడా రిహార్సల్ జరుగుతున్నాయి. రేపు పూర్తి స్థాయిలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.